హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీలో ఇంకొక ఒక పెద్ద భారీ షోలు జరగబోతున్నాయని చెప్పొచ్చు. షో అని ఎందుకు అంటున్నా అంటే ఫిలింకి సంబంధించింది కాబట్టి. ఫస్ట్ వచ్చేసి నాగశ్విన్ అండ్ ప్రభాస్ అండ్ దీపికా పదుకున్ అలాగే ఎంతోమంది ప్రముఖులు నటిస్తున్న కల్కి 2898 AD మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 23వ తారీఖున అమరావతిలో జరగనుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి అటు ప్రభాస్ దీపికా పదుకున్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మేబీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు బికాస్ తను ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి. అండ్ దిశా పత్నాని తను ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన కూడా రాబోతున్నట్టుగా అయితే వార్తలు తెలుస్తున్నాయి. అయితే సినీ రంగానికి ముందు నుంచి మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా ఒక విధంగా ఒక 5 years నుంచి బ్యాడ్ న్యూస్లే వింటున్నాం. అటు కోవిడ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత కూడా ఎక్కువ మట్టుకి ఫిలిం ఇండస్ట్రీ డౌన్ఫాల్లోనే ఉందని చెప్పొచ్చు. అయితే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మనము మొత్తం మాట్లాడుకుంటే అటు బెనిఫిట్ షోలకు సంబంధించి కానివ్వండి, ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి, ఆంధ్రాలో చాలా తక్కువ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే ముందటి ప్రభుత్వం చాలా వాటికి రిస్ట్రిక్షన్స్ పెట్టడము, అన్నిటికీ డబ్బులు డిమాండ్ చేయడం, ఇలాంటివన్నీ చేసిన దాఖలాలు మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కల్కి 2898 ADకి సంబంధించి ఈ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 23వ తారీఖున మనకైతే అమరావతిలో చేరినట్టుగా తెలుస్తుంది. అమరావతి నెక్స్ట్ క్యాపిటల్గా చేసే ఉద్దేశంలో కూడా కూటమి ఉన్నట్టయితే మనందరికీ తెలుసు. అయితే అక్కడ స్టార్ట్ చేయబోయే ఫస్ట్ ఈవెంట్ అయితే ఇదే అని అనుకోవచ్చు. అలాగే శర్వానంద్ కూడా మొన్న ఆయన మనమే మూవీకి సంబంధించి సక్సెస్ మీట్ అమరావతి సైడ్ కానివ్వండి ఏపీలోనే చేయాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నెక్స్ట్ బాలయ్య మూవీ రాబోతున్న నెక్స్ట్ మూవీకి సంబంధించి కూడా అది కూడా అక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అది ఎప్పుడు అవుతుంది ఏంటి ఇవన్నిటి కోసం మనం వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ 2 సినిమాలకు సంబంధించి ఆ మూవీ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఏపీలోనే జరగబోతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు అక్కడే జరగబోతున్నాయి. అండ్ ఆల్రెడీ బుజ్జికి సంబంధించి మనకు హైదరాబాద్లో అయిపోయింది. సో ఇప్పుడు అమరావతిలో చేయాలనుకుంటున్నారు. మరి అమరావతిలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి దీనికి సంబంధించి కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అంటే అమరావతిలో ఇప్పుడు కొత్తగా కల్కి 2898 ADకి సంబంధించి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది ఏంటని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి.